శ్రీమాత్రే నమః. మిత్రులందరికీ శుభోదయం. ఈరోజు శ్రీ క్రోధినామ సంవత్సర ఆషాఢ బహుళ నవమి సోమవారం. ఈరోజు భరణి నక్షత్రం మధ్యాహ్నం 2:31 వరకు ఉంది. తదుపరి కృత్తిక. ఈరోజు దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:31 అయితే 1:23 వరకు ఉంది. మళ్ళా తిరిగి దుర్ముహూర్తం మధ్యాహ్నం 3:06 అయితే 3:57 వరకు కూడా దుర్ముహూర్తం ఇవ్వడం జరిగింది. వజ్రం రాత్రి 1:57 అయితే 3:28 వరకు కూడా వజ్రం ఇవ్వడం జరిగింది. ఈరోజు పంచాంగరీత్యా ఈ రకమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. అలాగే ఈరోజు జూలై 29, 2024 తేదీ సోమవారం. ఈరోజు నక్షత్రాలు అయినటువంటి భరణి, కృత్తిక నక్షత్రాలు ఎవరికి తారాబలం కుదురుతున్నారో మనం పరిశీలించినట్లయితే రోహిణి, హస్త, శ్రవణం ఈ నక్షత్రంలో జన్మించినటువంటి మన మిత్రులందరికీ కూడా ఈరోజు నక్షత్రాలు అయినటువంటి భరణి, కృత్తిక నక్షత్రాలు అనుకూలంగా ఉంటాయి. అందువల్ల ఇప్పుడు చెప్పుకున్నటువంటి నక్షత్ర జాతకులందరికీ ఈరోజు శుభకరంగా ఉండే అవకాశం ఉంది. అలాగే ఈరోజు రాశి ఫలాలను మనం పరిశీలించినట్లయితే మేషరాశిలో జన్మించిన వాళ్ళకి గత కొద్ది రోజులుగా పడుతున్న ఇబ్బందులు పూర్తిగా తొలగి కొద్దిపాటి కార్యజయం కలుగుతుంది. వృషభ రాశిలో జన్మించిన వాళ్ళకి అతి సామాన్యంగా ఉంటుంది. ఆరోగ్యభంగా ఏర్పడుతుంది. కార్యటంకాలు ఏర్పడతాయి. మిథున రాశిలో జన్మించిన వాళ్ళకి చేసేటువంటి వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగేటువంటి అవకాశం ఉంటుంది. కర్కాటక రాశిలో జన్మించిన వాళ్ళకి నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు కానీ, ఉద్యోగస్తులకి ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు కానీ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సింహరాశిలో జన్మించిన వాళ్ళకి పితృరాజధానికి సంబంధించి శుభవార్తలు ఉంటారు. పితృవర్గీయులతో ఉన్నటువంటి విభేదాలు, విరోధాలు కూడా తొలగిపోయేటువంటి అవకాశం ఉంటుంది. కన్యారాశిలో జన్మించిన వాళ్ళకి అతి సామాన్యంగా ఉంటుంది. కార్యటంకాలు ఏర్పడతాయి. ధనవ్యయం కలుగుతుంది. ఆరోగ్య భంగం ఏర్పడుతుంది. తులారాశిలో జన్మించిన వాళ్ళకి కార్యజయం కలుగుతుంది. ధనలాభం కలుగుతుంది. కలత్రపూర్వక ధనలాభం కలుగుతుంది. ఒక స్త్రీ వలన ధనాదాయాలు పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. వృశ్చిక రాశిలో జన్మించిన వాళ్ళకి అంతర్గత బహిర్గత శత్రువుల వలన అనేక ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. అందువలన శత్రువుల పట్ల అప్రమత్తంగా ఉండవలసిందిగా తెలియజేయడం జరుగుతుంది. ధనురాశిలో జన్మించిన వాళ్ళకి సంతానానికి సంబంధించిన శుభవార్తలు ఉంటారు. వారికి సంబంధించి తీసుకున్న నిర్ణయాలన్నీ కూడా ఈరోజు సఫలమయ్యే అవకాశం ఉంటుంది. మకర రాశిలో జన్మించిన వాళ్ళకి ఆకస్మిక ప్రయాణాలు చేయవలసిన అవసరం ఉంటుంది. అటువంటి ప్రయాణాల్లో ప్రమాదాలు ఉంటాయి కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా తెలియజేయడం జరుగుతుంది. కుంభరాశిలో జన్మించిన వాళ్ళకి పరాక్రమంతో ఆదాయాలు ఏర్పడతాయి. కార్యజయం కలుగుతుంది. ధనలాభం కలుగుతుంది. మేన రాశిలో జన్మించిన వాళ్ళకి నూతన వ్యాపార భాగస్వామ్యం పొందాలని కలిసి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ధనలాభం కలుగుతుంది. కార్యజయం కలుగుతుంది. ఈరోజు ద్వాదశ రాశి యొక్క ఫలితాలు ఈ రకంగా తెలియజేయడం జరిగింది. అలాగే ఈరోజు సముద్రయానం చేసిన వాళ్ళకి కానీ, సముద్ర ఉత్పత్తులు చేసిన వాళ్ళకి కానీ, వస్త్ర వ్యాపారులకు కానీ శుభకరంగా ఉండే అవకాశం ఉంది. అలాగే రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి కానీ, సమాజంలో ఉన్నత వర్గాల్లో ఉన్న వాళ్ళకి కానీ, ఉన్నత కుటుంబాల్లో ఉన్న వాళ్ళకి కానీ, రాజకీయ నాయకులు కానీ ఈరోజు మిక్కిలి శుభదాయకంగా లాభదాయకంగా ఉండే అవకాశం ఉంది. శుక్రుడు రంగాల్లో ఉన్న వాళ్ళకి సామాన్యంగా ఉండే అవకాశం ఉంది. ఈరోజు పంచాంగరీత్యా ఈ రకమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. అలాగే ఈరోజు సోమవారం. అందువల్ల ఆ చంద్రశేఖరుని ఆవు పాలతో అభిషేకించినట్టయితే సర్వసభలు కలుగుతాయని చెప్పి శాస్త్రీత్యా తెలియజేయడం జరుగుతుంది. అలాగే ఈరోజు అదృష్ట సంఖ్యలుగా 1, 2, 3, 9 తెలియజేయడం జరుగుతుంది. ఈ అదృష్ట సంఖ్యలు కలిగిన మన మిత్రులందరికీ కూడా ఈరోజు అంతా శుభకరంగా ఉండే అవకాశం ఉంది. అలాగే ఈరోజు లేత పసుపు రంగు వస్త్రాలు కానీ, లేదా దావణ వస్త్రాలు కానీ ధరించినట్టయితే సర్వసభలు కలుగుతాయని చెప్పి శాస్త్రీత్యా తెలియజేయడం జరుగుతుంది. అలాగే మళ్ళా రేపు శుభోదయం కార్యక్రమంలో మళ్ళా కలుసుకుందాం. అంతవరకు మన మిత్రులందరికీ మరొకసారి శుభోదయం. ఇట్లో మీ పెద్దబాబు సిద్ధాంతి గోళాలలో ఉంటాడు.